పెళ్ళై హాయిగా భర్తతో సంసారం కొనసాగుతుంది. చూస్తేనే కడుపు నిండిపోయే బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. పని కోసం భర్త ఇంటి నుండి బయటకు అడుగు పెట్టగానే ప్రియుడితో సరసాలు మొదలు పెట్టేది భార్య. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించింది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. పరువు తీయొద్దని భర్త వేడుకున్నా ఆగలేదు. పని కోసం భర్త బయటికి వెళ్ళగానే ప్రియుడితో సరసాల కోసం భార్య రెడీ అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది. అయితే చివరకు తన భార్య తిక్క కుదుర్చాలనుకున్నాడు ఆ భర్త. భర్త చేసిన పనికి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కుబీర్ నగర్ జిల్లా కట్ జూట్ గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తికి గోరఖ్పూర్కు చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వీరికి అశ్విన్, శివాని అనే ఇద్దరు పిల్లలున్నారు. హాయిగా సాగుతున్న వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. అక్కడి నుండి మొత్తం వ్యవహారం మారిపోయింది. కుటుంబం పోషణ కోసం బబ్లు బయటికి వెళ్ళగానే కామంతో రగిలిపోయే భార్య రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. బబ్లు ఇంటి నుండి బయటకు వెళ్లడం, వికాస్తో రాధిక కులుకడం కొన్నేళ్ల పాటు సాగింది. రాధిక, వికాస్ల ఎఫ్ఐఆర్ విషయం గ్రామస్తులతో పాటు బబ్లుకు కూడా తెలిసిపోయింది. దీంతో బబ్లు ఇలాంటి పని చేయొద్దని రాధికకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే రాధిక తన పాడు బుద్ధిని మానుకోలేదు. ప్రియుడు వికాస్తో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన బబ్లు విషయాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు. గ్రామ పెద్దల సమక్షంలోనే రాధిక తన కోరికను బయటపెట్టింది. తనకు భర్త బబ్లు కంటే ప్రియుడు వికాస్తో ఉండడమే ఇష్టం అని ఖరాఖండిగా చెప్పింది. దీంతో చేసేది లేక బబ్లు రాధిక మాటకు అంగీకరించాడు. అంతేకాకుండా కోర్టుకు తీసుకెళ్లి తన భార్య రాధిక, ఆమె ప్రియుడు వికాస్ల వివాహానికి కావాల్సిన ప్రక్రియ పూర్తి చేశాడు. ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ తయారు చేయించి దీనానాథ్ శివాలయానికి తీసుకెళ్లి ఇద్దరికి పెళ్లి జరిపించాడు. అంతేకాకుండా తన ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని రాధిక సంతోషంగా ఉండు చాలని చెప్పడంతో పెళ్లికి వచ్చిన వారందరూ బబ్లు మంచి మనసుకు ఫిదా అయిపోయారు. ఫ్రెండ్స్, ఈ న్యూస్ను మీరు హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి. @A24 News HYD అని సెర్చ్ చేయండి మరియు వినండి. ఫ్రెండ్స్, మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ A24 News ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.